హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీ వాలెట్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వెబ్సైట్లో మనం చిన్న చిన్న గేమ్స్ ప్లే చేస్తూ, యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ, సింపుల్ అండ్ ఈజీ సర్వేస్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో డీటెయిల్డ్గా వివరిస్తాను, చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ బోనస్ టిప్ కూడా చెప్పాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఆ బోనస్ టిప్ ఏంటో తెలుస్తుంది. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ టెలిగ్రామ్ని యూజ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ ఎన్నో రాబోతున్నాయి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయి మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వెబ్సైట్లో ఇంతవరకు 56,31,30,476 రూపీస్ వరకు వీళ్ళు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ పైలట్ అనే వెబ్సైట్ నుంచి ఈ వెబ్సైట్కి 4.2 రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లో వర్క్ చేయాలంటే ముందుగా మనం ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. అందుకు ఇక్కడ జాయిన్ నౌ బటన్ క్లిక్ చేయండి. జాయిన్ నౌ బటన్ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్లో ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేస్తే మనీ వస్తుంది అనే విషయం ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, సర్వేస్ చేస్తూ, వీడియోస్ చూస్తూ, గేమ్స్ ప్లే చేస్తూ, అదేవిధంగా యాప్స్ డౌన్లోడ్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ట్రస్ట్ పైలట్ నుంచి టెస్టిమోనియల్స్ ఉన్నాయి, గమనించండి. ఇక్కడ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు స్వాబ్బాక్స్లో వర్క్ చేసి మనీ ఎర్న్ చేసిన వాళ్ళు ట్రస్ట్ పైలట్లో రివ్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రివ్యూస్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు, చూడండి. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా యాప్ స్టోర్లోను మరియు గూగుల్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అవైలబుల్ ఫ్రమ్ యువర్ స్మార్ట్ ఫోన్ లైక్ యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. కంటిన్యూ విత్ ఈమెయిల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్తో కూడినటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసి 2 సార్లు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ప్రొఫైలింగ్ సర్వే అనేది వస్తుంది. ఆ ప్రొఫైలింగ్ సర్వే కంప్లీట్ చేసినందుకు గాను 5 సెంట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సర్వే అనేది ప్రతి ఒక్కరూ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొఫైల్ సర్వే. మనం ఈ సర్వేలో ఏ విధంగా అయితే ఆన్సర్స్ ఇచ్చింటామో అదే విధంగానే మనకు సర్వేస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఆన్సర్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. దీంట్లో 100 SB పాయింట్ ఈక్వల్స్ టు $1. అంటే 100 SB పాయింట్స్ మనం అర్న్ చేసినట్లయితే $1 అనేది అర్న్ చేసినట్టు. అందుకే దీంట్లో ఈ సర్వే కంప్లీట్ చేసినందుకు గాను 5 SB పాయింట్స్ వస్తాయి. 5 SB పాయింట్స్ ఈక్వల్స్ టు 5 సెంట్స్ అనేది మనం మనీ అర్న్ చేసినట్టు. ఈ సర్వే అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్, యూ అర్న్డ్ 5 SB అని ఉంది. అంటే 5 సెంట్స్ అనేది మనం అర్న్ చేసినట్టు ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక బోనస్ టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఆ బోనస్ టిప్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్ అనేది యాక్టివేషన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేయాలంటే మనం ఈ అకౌంట్కి ఏదైతే మనం మెయిల్ అడ్రస్ ఇచ్చింటామో ఆ మెయిల్ అడ్రస్కి ఒక మెయిల్ ఇచ్చింటుంది. ఆ మెయిల్ని మనం వెరిఫై చేసినట్లయితే ఈ స్వాగ్బాక్స్ అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఇప్పుడు మనం మెయిల్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ విధంగా మెయిల్ వచ్చింటుంది. చూసి వెరిఫై అని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు అకౌంట్ అనేది కంప్లీట్గా యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా 10 SB కాయిన్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యాక్టివిటీ క్లిక్ చేసినట్టయితే మనం ఏ విధంగా అర్న్ చేయడం జరిగింది అనేది కంప్లీట్గా స్టేట్మెంట్ అనేది చూపిస్తుంది.
మనం ఒక ప్రొఫైల్ సర్వే చేసాం, తర్వాత ఒక మెయిల్ అనేది వెరిఫై చేయడం జరిగింది. సో మనకు 5 సెంట్స్ ప్లస్ 5 సెంట్స్ టోటల్గా 10 సెంట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో అర్నింగ్ మెథడ్ ఏంటో చూపిస్తాను చూడండి. పైన ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, డైలీ బోనస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు రెడ్ యారో మార్క్లో ఆప్షన్ చూపిస్తున్నా చూడండి, ఈ డైలీ బోనస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం ఈ డైలీ గోల్ కంప్లీట్ చేసినందుకు గాను మనీ అనేది అర్న్ చేయొచ్చు. ముందుగా దానికంటే ముందు ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి. పక్కన చూడండి యాక్టివేట్ అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసినందుకు గాను మనకు సర్వీస్ అనేది ఎక్కువ రావడానికి, తర్వాత ఈ డైలీ బోనస్ అర్న్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే డైలీ బోనస్ అనే సెక్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఈ డైలీ బోనస్ చెక్ లిస్ట్ అనేది కంటిన్యూస్గా 7 డేస్ కంప్లీట్ చేసినట్లయితే 25 సెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, డైలీ కంటిన్యూస్గా 7 డేస్ కంప్లీట్ చేసినట్లయితే 25 సెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డైలీ పోల్ సెలెక్ట్ చేద్దాం. డైలీ పోల్ సెలెక్ట్ చేసి క్వశ్చన్ చదివి ఆప్షన్ అనేది చూజ్ చేసుకొని ఆన్సర్ అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినందుకు గాను మనకు 2 సెంట్స్ అనేది రావడం జరుగుతుంది. డైలీ పోల్ కంప్లీట్ అయ్యి టిక్ మార్క్ వచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి డైలీ సెర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కొన్ని పేజెస్ అనేది ఓపెన్ అవుతాయి. ఫస్ట్ పేజ్ని ఓపెన్ చేసి ఒక 5 to 10 సెకండ్ అనేది ఈ వెబ్సైట్లో ఉండండి. 5 to 10 సెకండ్ కంప్లీట్ అవ్వగానే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ ఒక సెకండ్ ఆఫర్ని సెలెక్ట్ చేయండి. సెకండ్ పేజ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాంట్లో కూడా ఒక 5 to 10 సెకండ్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా దాంట్లో డైలీ బోనస్లోకి వెళ్ళండి. డైలీ బోనస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడండి, ఆ డైలీ సర్చ్ అనేది టిక్ మార్క్ అనేది వచ్చింటుంది. అంటే డైలీ సర్చ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ చెక్ లిస్ట్లో మనం డైలీ పోల్, డైలీ సర్చ్, అటెంప్ట్ సర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్గా 3 చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు డీల్స్ ఆఫ్ ద డే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి దీంట్లో కూడా ఒక 5 to 10 సెకండ్ వెయిట్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి డీల్స్ ఆఫ్ ద డే కూడా టిక్ మార్క్ అనేది రావడం జరిగింది. టోటల్గా మనం ఈ చెక్ లిస్ట్లో 4 అనేది కంప్లీట్ చేసినట్లయితే మనకు 2 సెంట్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా 6 కంప్లీట్ చేసినట్లయితే మనకు 7 సెంట్స్ అనేది బోనస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, టోటల్గా 4 కంప్లీట్ చేసినట్టయితే 2 సెంట్స్ బోనస్ వస్తుంది. లేదు అంటే టోటల్గా 6 కంప్లీట్ చేసినట్లయితే 7 సెంట్స్ అనేది బోనస్ వస్తుంది. ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మనకు బోనస్ అనేది క్రెడిట్ అయిందో లేదా అనేది ఈ అకౌంట్ స్టేట్మెంట్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టు డూ పోల్ అని ఉంది, 2 సెంట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. అంటే మనం 4 చెక్ లిస్ట్ కంప్లీట్ చేసాం కాబట్టి 2 సెంట్స్ అనేది బోనస్ యాడ్ అవ్వడం జరిగింది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ బోనస్ చెక్ లిస్ట్లో మనం 4 ఆఫర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 2 ఆఫర్స్ ఉన్నాయి. ఆ 2 ఆఫర్స్ ఏంటో చూద్దాం. సర్వే కంప్లీట్ అంటే మనం ఒక సర్వే అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. అలా చేసినట్లయితే ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 4 సర్వేస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఈ సర్వేస్ చేస్తూ కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే యువర్ సర్వే ప్రొఫైల్ అనేది ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో ఒక 10 క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్లయితే మనకి 2 సెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అది ప్రొఫైల్ సర్వే కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఇస్తేనే మనకు ముందు సర్వేస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో అందుకే యువర్ సర్వే ప్రొఫైల్ దగ్గర ఆ క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి. అలా ఇచ్చినట్టయితే మీకు సర్వేస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. యువర్ ప్రొఫైల్ సర్వేలో
ప్రతి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే ప్రతి 10 క్వశ్చన్ గాను మీకు 2 సెంట్స్ అనేది బోనస్ రావడం జరుగుతుంది. యువర్ ప్రొఫైల్ సర్వే దగ్గర మీరు ఆన్సర్ అనేది ఏ విధంగా ఇస్తారో అదే విధంగా మీరు సర్వేస్ అనేది చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీకు సర్వేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యువర్ ప్రొఫైల్ సర్వే కంప్లీట్ చేసుకున్నందుకు గాను మనకు 2 సెంట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఇక్కడ డిస్కవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డిస్కవర్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే కొన్ని ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఆ ఆఫర్స్ని మనం కంప్లీట్ చేసినట్లయితే మనకు అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీంట్లోనే మనం వీడియోస్ చూస్తూ గేమ్ ప్లే చేస్తూ మనం ఎర్న్ చేయొచ్చు. డిస్కవర్ క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గేమ్స్ వీడియో ప్లే చేస్తే మనీ రావడం లేదా గేమ్స్ ప్లే చేస్తే మనీ రావడం అలాంటి ఆఫర్స్ అనేవి దీంట్లో కనిపిస్తాయి. ఈ వెబ్సైట్లో వర్క్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తారు. ఎలా విత్డ్రా చేయాలనే విషయం చూపిస్తా చూడండి. ఇక్కడ రివార్డ్స్ కింద రిడీమ్ యువర్ ఎస్బీ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనం దీంట్లో మనకు గిఫ్ట్ కార్డ్ అవసరమైతే అమెజాన్ గిఫ్ట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ని తీసుకోవచ్చు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలంటే మీ దగ్గర 675 ఎస్బీ పాయింట్స్ ఉండాలి. ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ కావాలంటే 800 ఎస్బీ పాయింట్స్ ఉండాలి. టోటల్గా 500 రూపీస్ అనేది ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వస్తుంది. లేదు గిఫ్ట్ కార్డ్ అవసరం లేదు, మనకు బ్యాంక్ క్యాష్ కావాలంటే పేపాల్ సెలెక్ట్ చేసి పేపాల్ ద్వారా విత్డ్రా చేసుకోండి. 1000 ఎస్బీ పాయింట్స్ ఉంటే సరిపోతుంది. ఈ వెబ్సైట్లో ఇంకొక అర్నింగ్ మెథడ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మెనూ ఆప్షన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే రెఫర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. రెఫర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు కనుక మీ లింక్తో సైన్అప్ అయి మనీ ఎర్న్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు 10% అనేది అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అర్నింగ్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంసీవీ వాలెట్.